అస్మద్గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. మనం నిర్మించుకున్న గృహమునకు లేదా ఉంటున్న గృహమునకు ఏమైనా దృష్టి దోషం ఉంటుందా లేదా నరదృష్టి ఉంటుందా అనే విషయం గురించి తెలుసుకుందాము. మనం నివాసం ఉంటున్న గృహం ఎప్పటి నుంచో మన నాన్నగారు కానీ మన తాతగారు కానీ లేదా మనం కట్టుకున్న గృహంకు ఈ మధ్యకాలంలో మనం నివసిస్తున్నప్పటి నుంచి అసలు ఇంట్లో ఎవరికైనా కానీ బాగుండట్లేదు, ఏమైనా ఇంటికి దృష్టి దోషం కలిగింది కావచ్చు, కొత్తగా కట్టుకుంటున్న ఇంటికి కానీ ఏమైనా దృష్టి దోషం ఏర్పడుతుందా అని మన మనసులో అనిపించినప్పుడు అలాంటిది ఏమైనా దృష్టి దోషాలు అనేది గృహమునకు ఎక్కువ శాతం ఉండదండి. ఏదైనా మనకు అలా అనిపించినప్పుడు మన తెల్లని ఆవాలు దగ్గరలో ఉన్న చౌదాపడి షాప్లో దొరుకుతుంది. తెల్లని ఆవాలు మరియు నీలం కలర్ రంగు వస్త్రంను తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి యజమాని పిరికెడు తెల్లని ఆవాలు తీసుకొని దగ్గరలో ఉన్న ఆలయంకి వెళ్ళి నమస్కారం చేసుకొని, అది ఏదైనా ఆలయం కానివ్వండి, దగ్గరలో ఉన్న ఆలయానికి నమస్కారం చేసుకొని మనసులోనే మా ఇంట్లో వాళ్ళందరికీ మా ఇంట్లో ఏది చేసినా కానీ సరిగా ఉండట్లేదని చెప్పుకొని, దగ్గరలో ఏది ఆలయం లేకపోతే మన ఇంట్లో దేవుని పటాల దగ్గర అది ముడుపు లెక్క కట్టేసి నీలం కలర్ వస్త్రంలో పసుపు కుంకుమ వేసి పిరికెడు తెల్లని ఆవాలు అందులో వేసి నమస్కారం చేసుకొని ఇంటి గుమ్మానికి ఒక 11 రోజులు కట్టి, ఆ 11 రోజుల తర్వాత ఆ నీలము వస్త్రాన్ని అందులో ఉన్న ఆవాలు తీసుకొని ఎవరు నిర్జలమైన ప్రదేశంలో అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి వస్తే ఎటువంటి ఇంటికి సంబంధించిన దోషం అనేది ఏర్పడదు. ఈ 11 రోజులు మాత్రము ఇంట్లో ఉన్నవారు మంచిగా నియమనిష్టలతోటి ఉండాలి. ఎటువంటి సాత్వికమైన ఆహారాలు తీసుకోవాలి, ఎటువంటి సాత్వికం కాని ఆహారాలు తీసుకోకూడదు. ఉదయం సాయంకాలం దీపం ముట్టించుకోవాలి. ఇలా చేసిన ఇంట్లో ఉన్న వారికి కానీ ఇంటికి సంబంధించిన ఏమైనా దోషం ఉన్నా కానీ తొలగిపోను. జై శ్రీరామ్.